హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఓట్స్తోని దోశ చేస్తున్నా. ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు నేను ఓట్స్ తీసుకుని ఒక 15 నిమిషాలు నానబెట్టిన తర్వాత అందులో కొంచెం కొన్ని మిర్చీలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, ఇంకా కొత్తిమీర, కళ్యామాకు ఏది ఉంటుంది అది వేసేసి గ్రైండర్ చేయాలి. గ్రైండర్ చేసిన తర్వాత ఇది దోశ చేసుకోవాలి. దోశ చేసిన తర్వాత మళ్ళీ పల్లీ చట్నీ, వీటిలో కాంబినేషన్ ఏంటంటే పల్లీ చట్నీ వేసుకొని రెండు పల్లీ చట్నీ రోడ్స్ దోశ కాంబినేషన్ కరెక్టు, చాలా బాగుంటుంది. ఇంకా ఎందుకంటే ఈ మధ్య అందరికీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి లో బీపీ కానీ షుగర్ కానీ ఉన్నవాళ్ళు ఈ ఓట్స్తోని ఉప్మా కానీ దోశ కానీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆరోగ్యాలు బాగుంటలేవు కాబట్టి మనం ఏదైనా కానీ హెల్దీగా ఉన్నది తిందాం, అంతే. మరి ఈ రెండు పర్ఫెక్ట్ చేసుకున్నారనుకో పర్ఫెక్ట్ దోశ, పర్ఫెక్ట్ టిఫిన్ అయిపోతుంది. ఎందుకంటే చాలా బాగుంది కాబట్టి ఈ రెండు చాలా కాంబినేషన్ బాగుంటుంది. పల్లీలు అయినా కానీ ఓట్స్ అయినా కానీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి వీటితోనే దోశ వేసుకొని తినండి. ఓకేనా? బాయ్.